నమస్తే. ఈరోజు నా యొక్క తమ్ముడు ఆర్మూర్లోనే సంచలనాత్మక విజయం సాధించినటువంటి విజయ్ అగర్వాల్ ఆయన యొక్క టీంని అభినందిస్తూ ఈరోజు ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈఆర్ ఫౌండేషన్. ఈ కార్యక్రమంలో అందరికి తెలిసిన విషయమే, ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నాడు, జనానికి సమాజానికి మంచి చేద్దామని వచ్చినటువంటి ఆ వ్యక్తికి ప్రజలు ఏ రకంగా బ్రహ్మరథ పట్టినరో అందరికీ తెలుసు. ఆయన వ్యక్తిత్వం, ఆ యువత ఆలోచన విధానం అందరికీ నచ్చింది. పెద్దలు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా విజయ్ పట్ల వారి యొక్క కృతజ్ఞతను, ప్రేమను చాటుకున్నారు. ఆయన ఈ వార్డు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క సామర్థ్యం కానీ, ఆయన ఆలోచన విధానం కానీ కంపల్సరీగా సమాజానికి ఉపయోగ విధంగా ఆయన ప్రవర్తిస్తాడని ఈఆర్ ఫౌండేషన్ భావిస్తూ, యూత్ అంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి అంశంలో ముఖ్య భాగం. సమకాలీన రాజకీయ వ్యవస్థలను ధ్వంసం చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి చేయడానికి యువత నడుము కట్టిందనే ఈ విషయాన్ని జిల్లా ప్రజలందరూ కూడా ఆయన యొక్క వార్డు పైన ప్రత్యేకమైన దృష్టిలో ఉంటుంది. వాస్తవంగా సమాజానికి సంబంధించినటువంటి సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ముఖ్యం. ఇప్పుడు వచ్చే పిల్లలందరికీ కూడా ఫ్యూచర్లో రాజకీయాలను అంటరానితనంగా చూడకుండా వారి యొక్క జీవితం కూడా దానిపైన ఆధారపడి ఉంది. ఎందుకంటే రాబోయే తరంలో నిరుద్యోగత కానీ, ఇంకా ఫ్యూచర్లో ప్రజలకు ఇష్టమయ్యే విధంగా, ప్రజలకు అనుగుణంగా ఉండేటువంటి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక మార్గదర్శిగా ఫ్యూచర్కి ఒక ఎండివర్ చూపించడానికి కోసం విజయ్, మేమందరం కూడా ఆయన టీంని అభినందిస్తున్నాం. శ్రమకి విరవకుండా వాళ్ళ టీం అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి వెళ్ళి ప్రేమగా వారందరి యొక్క హృదయాలు పెంచుకున్నటువంటి ఆయనకు మా మహాలక్ష్మి కాలనీతో పాటు అన్ని ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన మీద మంచి ఉద్దేశంతో ఆయన గెలిపించుకున్నారు. మున్సిపాలిటీలో కూడా బాధ్యతాయుతమైనటువంటి ఆయన యొక్క కార్యనిర్వహణ కానీ, ప్రజల సమస్యల పట్ల కానీ, ఇంకా మిగతా ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ కూడా చేయాలని, రాబోయే కాలంలో అతను ఇంకా మంచి విజయాలను అందుకొని ప్రజలకు మరియు ఆర్మూర్ ప్రాంత ప్రజలకు ఫ్యూచర్లో అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రజల్ని మన్నన పొందాలని ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేమందరం కూడా ఆయన అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమం